IPL లో మరో హాట్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఉప్పల్ స్టేడియానికి తరలి వస్తున్నారు. ఈ టోర్నీలో భారీ స్కోర్ చేసి IPL రికార్డును తిరగరాసిన SRH మరోసారి తన రికార్డును తానే బద్దలు కొట్టాలని భావిస్తోంది. ఈ IPL ఘోరంగా విఫలమైన RCB సొంత గడ్డపై హైదరాబాద్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఉప్పల్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లోనే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ RCB మ్యాచ్కి ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు కూడా ఉప్పల్ స్టేడియానికి భారీ సంఖ్యలో హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా దాదాపు 2500 మందితో పోలీసులు గస్తీ కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా ఈరోజు విరాట్ కోహ్లీని చూడడానికి చాలా మంది అభిమానులు ఇక్కడ ఎంతగానో భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం మొత్తం కూడా ఇప్పటివరకు ఆడినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా విజయం పరంపర కొనసాగించినటువంటి నేపథ్యంలో ఈసారి భారీ సంఖ్యలో హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకి ఫ్యాన్స్ కూడా ఎక్కువగా చేరుకున్నారు. గతంలో మనం చూసాం ధోని CSK మ్యాచ్, హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరిగినప్పుడు మొత్తం కూడా ధోని ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం సన్ రైజర్స్ సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఒకవేళ హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రము దాదాపు 300 పైన రన్స్ చేసే అవకాశం ఉంది. మొదటి బ్యాటింగ్ తీసుకుంటారని మాత్రం క్రికెట్ నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటివరకు IPL చరిత్రలో రికార్డులు మొత్తం కూడా పూర్తిగా తిరగరాసినటువంటి చరిత్ర ఇప్పటివరకు హైదరాబాద్ సన్ రైజర్స్ తెలుగు నేలపై ఉన్నటువంటి వారికి మాత్రమే దక్కింది. కాబట్టి ఈసారి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో మొట్టమొదటిసారిగా బ్యాటింగ్ ఒకవేళ SRH బ్యాటింగ్ ఇంకా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 300 రన్స్ పైగా చేసే అవకాశం ఉన్నట్టు కూడా క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసాం గతంలో జరిగినటువంటి అన్ని మ్యాచ్లో కూడా 3 మ్యాచ్లో కూడా అత్యధిక స్కోర్ చేసి తమ రికార్డు తామే తిరిగి రాసినటువంటి చరిత్ర IPLలో సన్ రైజర్స్ టీంకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహాలో ఇప్పుడు ఈరోజు ఒకవేళ మొదట బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం 300 రన్స్ తీసుకునే చేసే అవకాశం ఉన్నట్లు కూడా క్రికెట్ నిపుణులు క్రికెట్ అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్ ఎంతో ఎగ్జైట్మెంట్తో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడడానికి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు బ్లాక్ టికెట్స్లో ఎవరైనా కొనుగోలు చేస్తే మాత్రం వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకొని ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకొని వారి దగ్గర నుంచి బ్లాక్ టికెట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు బ్లాక్ టికెట్స్ పై కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేసిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి కాంప్లిమెంటరీ పాసులు కావచ్చు, మరోవైపు పేటీఎం నుంచి కొంతమంది తక్కువ ధరకు అంటే 1500 రూపాయలు 2500 రూపాయలు టికెట్ తీసుకొని వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నటువంటి ముఠాలను సైతము పోలీసులు అరెస్ట్ చేసి వారందరూ కూడా రిమాండ్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద హైదరాబాద్ వర్సెస్ RCBలో ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్కి మాత్రము పోలీసు సిబ్బందితో పాటు మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది. మరి కాసేపులోనే టీమ్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. భారీ ఎత్తున అభిమానులు మాత్రము ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. మరి కాసేపులోనే వారందరూ కూడా లోపలికి అనుమతిస్తున్నారు. కాబట్టి 7 గంటలకు టాస్ వేసిన తర్వాత 7 గంటల ప్రాంతంలో మ్యాచ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం రికార్డులను తిరిగి రాసే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ టీంలో అద్భుతంగా ఆడుతున్నటువంటి హెడ్ కావచ్చు, మరోవైపు క్లాసెన్ కావచ్చు, మరోవైపు కమిన్సన్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, బ్యాటింగ్లోను అటు ఫీల్డింగ్లోను అటు బౌలింగ్లోను కూడా ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ టీము ఈరోజు మరొకసారి విజయం కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఎట్లయినా ఉందని క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈరోజు చూడాలి మరి RCBతో జరిగిన ఇప్పటికే అటు డిస్క్వాలిఫై అయినటువంటి RCB టీము మరి హైదరాబాద్తో జరిగేటువంటి మ్యాచ్కి ఖచ్చితంగా విజయం సాధిస్తుందా లేదా అనేది మాత్రము ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరి రాణిస్తాడా లేదా అనేది కూడా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ చేరుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. భారీగా పోలీసులు చేరుకున్నారు, బారికేడ్లను వేశారు. ఎందుకంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా లోపలికి ప్రశాంతంగా క్రికెట్ వీక్షించేందుకు పోలీసులు కూడా ఈసారి గతంతో పోలిస్తే మాత్రం ఈసారి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం మీద మరి కాసేపులోనే ఇటు హైదరాబాద్ వర్సెస్ అదేవిధంగా RCB జరిగినటువంటి మ్యాచ్కి మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కూడా చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఏం మ్యాచ్ RCBతో జరుగుతున్న మ్యాచ్ సన్ రైజర్స్ ఎన్ని స్కోర్ చేసే అవకాశం? తెలీదండి. లాస్ట్ టైం చేసిన స్కోర్ అయితే బీట్ చేయాలని కోరుకుంటున్నాం. సో మోస్ట్లీ బీట్ చేయాలి వాళ్ళు, అదే కోరుకుంటున్నాం. సో సన్ రైజర్స్లో నీకు ఫేవరెట్ ఎవరు? Sorry? Favorite? Cummins.
Cummins. ఇది చూస్తున్నాం చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ చేరుకుంటారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈరోజు ఎట్లయినా గతంతో ఉన్నటువంటి రన్స్ ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది సన్ రైజర్స్ టీమ్ అని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, టాస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తాం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి గతంతో ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఐపీఎల్ రికార్డ్ని రన్స్ని కూడా తిరిగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసినటువంటి రికార్డు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి దక్కింది. మరి ఈసారి గత రికార్డ్ని ఈసారి రికార్డ్ని కూడా బ్రేక్ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడ చేరుకుంటారు. ఎలాగైనా ఈ రోజు ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఎక్కువ రన్స్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడే హైదరాబాద్ లోకల్. మీరు సన్ రైజర్స్ ఎన్ని రన్స్ చేస్తున్నారు? మాక్సిమం 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైమే హైయెస్ట్ స్కోర్ రికార్డ్ చేశారు. ఈసారి ఇంకా బ్రేక్ చేస్తారని అనుకుంటున్నాం. ఎవరు మీకు ఫేవరెట్? మా ఫేవరెట్ హెన్రిచ్ క్లాసన్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్. చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చావు? మీకు ఎవరు ఫేవరెట్? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కోసం వచ్చావా? మరి హైదరాబాద్ సన్ రైజర్స్ గెలవాలా ఆర్సీబీ గెలవాలా? ఆర్సీబీ గెలవాలి. ఎందుకు? విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి. చూడొచ్చు చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా, చిన్నపిల్లలు సైతము విరాట్ కోహ్లీ చూడడం కోసం మాత్రము స్టేడియానికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గతంతో పోలిస్తే అంటే ఇప్పటికే ఆర్సీబీ డిస్క్వాలిఫై అయింది. గతంలో అంటే ఇప్పటికే క్వాలిఫై దిశలో ఆర్సీబీ టీం లేదు, ఇప్పటికే డిస్క్వాలిఫై అయిన నేపథ్యంలో సన్ రైజర్స్ టీం మాత్రం ఎలాగైనా ఈరోజు 300 రన్స్ స్కోర్ చేయాలంటూ కూడా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మ్యాచ్ సందర్భంగా పోలీసులు కూడా పటిష్టమైన ఏర్పాటు చేశారు. 2500 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అటు బ్లాక్ టికెట్ విక్రయాలు చేస్తున్నటువంటి వారిపైతో పాటు అదేవిధంగా స్టేడియంకి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన ఏర్పాటు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఎస్సీ తీరుపై మాత్రం మరొకసారి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లని బ్లాక్ లో విక్రయిస్తున్నది ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉప్పల్ స్టేడియం ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. వారు కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు శివసేన రెడ్డి కూడా అరెస్ట్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఈరోజు ఎస్సీ అధ్యక్షుడిపై కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మొత్తం మీద మరొక 4 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియం జరిగిన నేపథ్యంలో క్రికెట్ కి సంబంధించి నిజమైన క్రికెట్ అభిమానులకు టికెట్లు దక్కే విధంగా ఎస్సీ చూడాలంటూ కూడా ఈరోజు అటు యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన పడబట్టిన తీరుపై మనం చూసాం. కాబట్టి మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ కి మాత్రము సర్వం సిద్ధమైంది. ఈ రోజు పరుగుల మోత మరొకసారి మోగించాలంటూ కూడా సన్ రైజర్స్ అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. Thank you, Sunil, for the updates.